రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, राहुल गांधी भैया बोले राहुल गांधी भैया बोले राहुल गांधी भैया बोले राहुल गांधी राहुल गांधी बोले राहुल गांधी सिल्वर लीडर राहुल गांधी अमर लीडर राहुल गांधी सिल्वर लीडर राहुल गांधी ट्रू लीडर राहुल गांधी ट्रू लीडर राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी राहुल गांधी दिल्ली बोले राहुल गांधी दिल्ली बोले राहुल गांधी राहुल गांधी गली बोले राहुल गांधी तेलंगाना बोले राहुल गांधी राहुल गांधी जोर से बोलो राहुल गांधी प्यार से बोलो राहुल गांधी जोर से बोलो राहुल गांधी प्यार से बोलो राहुल गांधी राहुल गांधी का नायकत्व राहुल गांधी का नायकत्व यूथ कांग्रेस जिंदाबाद राहुल गांधी का नायकत्व राहुल गांधी का नायकत्व यूथ कांग्रेस जिंदाबाद कांग्रेस जिंदाबाद 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 यूथ कांग्रेस जिंदाबाद ओके यूथ कांग्रेस जिंदाबाद रेवंत रेड्डी गारी नायकत्వం వందనాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వందనాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వందనాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వందనాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వందనాలి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వందనాలి యూత్ కాంగ్రెస్ జిందాబాద్ యూత్ కాంగ్రెస్ జిందాబాద్ మర్యాద తప్పి మాట్లాడినప్పుడు ఎవడైనా మాకు ఒకటే రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్ది కాదు. ఒక తండ్రి చాటున రాజకీయాలకు వచ్చిన కేటీఆర్ రాహుల్ గాంధీ గారు రెండు సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా తృణప్రాయంగా వదిలేసి మన్మోహన్ సింగ్ గారిని, ఒక గొప్ప ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారిని మన ప్రధానమంత్రిగా అప్పచెప్పారు. తాను తలుచుకుంటే ఏ మంత్రి పదవైనా అయ్యే రాహుల్ గాంధీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన తిరుగుతూ, దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటాన్న ఏకైక లక్ష్యంతో ఏ పదవి తీసుకోకుండా, ఏ మంత్రి పదవి తీసుకోకుండా తాను అనుకుంటే ఏదైనా తన దగ్గరకు వచ్చేది. కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం చేసిన పార్టీ. ఈ దేశం గుండు పిల్లులు కూడా తయారు చేయాలని పరిస్థితి నుండి ఈరోజు పెద్ద పెద్ద కర్మాగారాలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ వారసుడైన మన దేశంలో ఆముదం నూనెలతో దీపాలు వెలిగించుకున్న రోజు నుండి ఈరోజు సెంట్రల్ లైటింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారి కుటుంబం, గాంధీ ఫ్యామిలీ చేసిన ఘనకార్యం ఇది. దీన్ని దేశం కోసం రాహుల్ గాంధీ గారు చేసిన త్యాగాన్ని అయినా కూడా అవన్నీ తెలియని ఒక మూర్ఖుడా, నువ్వు మీ అయ్యా తెలంగాణ రాగానే కుటుంబ సమేతంగా పోయి మా సోనియా గాంధీ గారి కాళ్ళపైన పడ్డావు. ఎందుకు పోయినావు రా బిడ్డ, ఎందుకు పోయినావు సోనియా గాంధీ గారి కుటుంబం దగ్గరికి? మీ అయ్యా కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్తాడు, ఈ తెలంగాణ రావడానికి ప్రధాన కారణం సోనియా గాంధీ గారని. అది ఎవరు చరిత్రను నిలపలేరని చెప్తాడు. ఇవాళ అంటాడు కేసీఆర్ మిమ్మల్ని అడిగాడు, వాడు అవలగాడు వీళ్ళవలగాడని. అవలగాడు ఎవరో తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. సెంటిమెంట్ వాడుకొని ఏదో ఒకసారి అధికారంలోకి వచ్చిర్రు, దాన్ని అడ్డం పెట్టుకొని రెండోసారి ఏదో చేస్తారనే నమ్మకంతో వచ్చిర్రు. ప్రజలు అన్ని గమనిస్తారు. గమనించే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు చాలా మందికి పీఠం వేసిరు. అది కూడా గమనించను ఒక మూర్ఖుడా, అవులే అని మాట్లాడుతున్నావు. ఏం చదువుకున్నావు నువ్వు? బాత్రూంలో గడగని అయిపోయిందా? ఇక్కడ ఉన్న భారతీయులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఎవరైనా కూడా చాలా సంస్కారంతో రాజకీయాలు చేస్తారు. మీరు ఇదే భాష మా అందరికి నేర్పించి రానున్న తరాలల్లా రాజకీయం అంటే ఇట్లా తిడితేనే రాజకీయం అన్నట్టు విధంగా చేస్తున్నారు. యువకులు కానీ, మేధావులు కానీ రాజకీయాలకు రాకుండా రాజకీయాలంటే అసహ్యం చేసేలాగా చేస్తున్నారు. తద్వారా మీరొక్కరే ఏకఛత్రాధిపత్యం వహించి రాజ్యం మొత్తం మీ చేతిలోకి తీసుకుందాం అనుకుంటారేమో. కాంగ్రెస్ పార్టీ ఎవరున్నా లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఉంటుంది. ఇందిరాగాంధీ హయాంలో, రాజీవ్ గాంధీ హయాంలో, సోనియా గాంధీ హయాంలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడతారు. ఒకరు పోతే మరొక రాహుల్ గాంధీ అవుతారు తప్ప నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. నువ్వు అసలే ట్విట్టర్ టిల్లు అని పేరు కూడా ఉంటుంది. నీ ఏవే ఉన్నాయో నీ డ్రామాలు కానీ నీ అన్ని కానీ నీ దగ్గర పెట్టుకొని ఏదో వచ్చి ఓ పెద్ద లీడర్ని తిడితే చాలా పెద్ద లీడర్ అయిపోతాం అనుకుంటున్నాం. మాకు కూడా తిట్టడం వచ్చు. నిన్ను, మీ అయ్యను, నీ పార్టీని అందరినీ తిట్టగలుగుతాం. కానీ అది సంస్కారం కాదు. యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఏ మాకు అది నేర్పియలే కాబట్టి ఇంకోసారి బిడ్డ నిన్ను డైరెక్ట్ కొట్టలేకపోవచ్చు, కానీ
నీ ఇజ్జత్ ఇస్తాం. నేను ఇట్లా ప్రతిసారి నువ్వు మాట్లాడిన ప్రతిసారి జనగామ నడి చౌరస్తాలో నిన్ను నీ అయ్యను ఉరిదీయకపోతే యూత్ కాంగ్రెస్ కాదు మాకు. యూత్ కాంగ్రెస్.